ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఒక వివాదం రేగుతుంది. ముఖ్యంగా 2 నిర్ణయాల చుట్టూ ఒక చర్చ నడుస్తుంది. అమరావతి నిర్మాణ పనులు, అమరావతి నిర్మాణాల సంబంధించినటువంటి డెకరేషన్ పనుల కోసం ఏకంగా 2,548 కోట్లు వెచ్చిస్తూ పరిపాలనాపరమైనటువంటి అనుమతులు మంజూరు చేసింది క్యాబినెట్. ఇక రెండవది, గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 మధ్యలో అమరావతిలో పేదలకు కూడా ఆవాసయోగ్యం ఉండాలనే ఉద్దేశంతో R5 జోన్లో ఏకంగా 50,000 పట్టాలు ఇస్తూ పట్టాలు జారీ చేసినట్టు పరిస్థితి. ఆ పట్టాలని కూడా క్యాబినెట్ రద్దు చేసింది. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. సో నమస్తే. నమస్తే. బాగున్నారు సార్. ఏంటి సార్, క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎలా చూడాలి? వివాదాస్పద నిర్ణయాలు, వివాదం రేగుతోంది. ముఖ్యంగా ఈ 50,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది, జారీ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం 2019-24. కానీ ఇక్కడ వీళ్ళు తాజాగా మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఈ 56 జీవో నెంబర్ని రద్దు చేస్తూ వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు చెప్పిన కారణం సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని. అంటే వాట్ దే మీన్ టు సే, అంటే గవర్నమెంటే అలా చెప్పడం భావ్యం? అసలు సామాజిక సమతుల్యత దెబ్బతిండం అని గవర్నమెంట్ చెప్పడం అంటే అది కేవలం ధనికులకే అని చెప్పే ఉద్దేశమా? అంటే ముందుగా మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఎలా రంగరిస్తూ ఉన్నాడంటే, గతంలో తన ఇష్టాన్ని ప్రకటించేసి అదే ఒక జీవోగానో లేకపోతే ఒక ఆర్డర్గానో చేసేవాడు. రీసెంట్గా ఏం చేస్తున్నాడంటే, ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో గమనించుకొని ఈవెన్ టెండర్స్ని కూడా క్యాబినెట్లో పెట్టి, అంటే ఈజ్ ట్రయింగ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది క్యాబినెట్. అన్ని దొంగ పనులకు కూడా నాదేం బాధ్యత లేదమ్మా, క్యాబినెట్ చేసింది, క్యాబినెట్ సమష్టిగా తీసుకునే నిర్ణయం అని చెప్పడం కోసం పనిచేస్తున్నట్టుంది. ఆ క్రమంలోనే R5 జోను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజధాని అంటే ఎలా ఉండాలి, రాజధానిలో కూడా చాలామంది పేదలు ఉండాలి, లేకపోతే మిడిల్ మ్యాన్ ఉండాలి, అబోవ్ ద మిడిల్ క్లాస్ ఉండాలి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని 50,000 మందికి పట్టాలు ఇచ్చారు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకేసారు. కోర్టుకేసి కోర్టులో ఏం వాదించారంటే, పేదోళ్ళందరూ రాజధాని ప్రాంతంలో ఉంటే డెమోగ్రఫీ దెబ్బతింటుంది. అవును, కోర్టులో కూడా కేసు వేశారు అది కొట్టించడానికి. చేశారు వాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇంకెవడు అడ్డున్నాడని చెప్పేసి కోర్టుకు అప్పుడు ఏం చెప్పేశారో ఇప్పుడు క్యాబినెట్ ద్వారా దాన్ని తీసేసుకొని 50,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి నివాస స్థలాల కోసం పట్టాలు ఇస్తే 50,000 మంది పేదోళ్ళు రాజధాని ప్రాంతంలో పేదవాడికి స్థానం లేదు. ఇది ధనవంతులు ఉండే ఏరియా. ఇది మా మనుషులు ఒక గేటెడ్ కమ్యూనిటీగా మేము ఉండాల్సిన చోట పేదవాడు ఎలా ఉంటాడు, లేకపోతే SC ST BC మైనారిటీ ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటి, SC ST BC మైనారిటీస్తో పాటు EBC వర్గాలు కూడా, అంటే అగ్రవర్ణాలు అనుకునే వాళ్ళలో కూడా పేదవాళ్ళు, అక్కడ కులం కాదు అక్కడ చూసి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని చూడలేదు, ఎకనామికల్ స్టేటస్ చూసి ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడికి కూడా రాజధాని ప్రాంతంలో ఇళ్ళు ఉండాలి అని తను చేసిన ప్రయత్నం. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే, ఎవడుంటే మాకెందుకు, అసలు ఈ భూమి మాది కదా, ఈ భూమి మీద మేము చెప్పినవాడు మాత్రమే ఉండాలి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. నాకు తెలిసి 3 పార్టీలు కలిసి ఉన్న కూటమి కదా, ఆ మిగతా 2 పార్టీలన్నా కనీసం మాట్లాడి ఉండాల్సింది. వాళ్ళలో ఎవరికైనా సరే సమాజం పట్ల కానీ పేదల పట్ల కానీ లేదా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకు ఒక ఆలోచన విధానం, పేదవాడికి కూడా అవకాశం ఉండాలి, ఇవ్వాలి అనే దానికి వాళ్ళన్నా విభేదించి ఉండాలి. కానీ వాళ్ళు కూడా ఎవడు మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడటం ఎప్పుడో మానేశాడు. బీజేపీ వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మనకి ఏమీ లేదు, మన స్టేక్ ఏమి లేదు, ఎప్పుడన్నా అవకాశం వస్తే చూద్దాంలే అన్నట్టుగా వాళ్ళు ఉండిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక అవకాశంగా తీసుకొని మొత్తం తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. సార్, ప్రభుత్వం అధికారికంగా సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే ఒక కారణం చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే ఈయన ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు. గతంలో కూడా మీరు చెప్పినట్టు వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు. కానీ ఇక డైరెక్ట్గా ప్రభుత్వమే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అనే ఒక కారణం చూపించడం అది ఎంతవరకు సమంజసం? అసలు అంటే దే డోంట్ వాంట్ టు సీ సొసైటీ యాజ్ ఎ యూనిట్.
వాళ్ళు చెప్పిన వాళ్ళ మనుషులు మాత్రమే వాళ్ళకి యూనిట్ అంతే. ఎంత అసలు మామూలుగా ఒక రాజకీయ పార్టీకి ఒక ప్రభుత్వానికి ఈ చర్య చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి? అదే కదా. ఒక సామాజిక సమతుల్యత అనే దాన్ని రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం మనం? సోషలిస్టిక్ ప్యాటర్న్ అని రాసుకున్నాం. సోషలిస్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి? అంతరాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించటం, కిందవాడిని కూడా పైకి తీసుకురావటం. అసలు నువ్వు కిందవాడికి అసలు ఇక్కడ స్థానం లేదని చెప్పడం అనేది ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వాళ్ళ అలయన్స్లో ఉన్న రాజకీయ పార్టీలు కానీ దీన్ని మాట్లాడటం లేదు. కానీ ఆ 50,000 మంది పట్టాలు పొంది ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ స్థలం నాది అని స్థలం దగ్గరికి వచ్చి చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థలాల్లో రోడ్లు వేశారు. అవును. ఆ స్థలాల్లో మొత్తం చెరువు తవ్వించారు. ఆ స్థలంలో ఒక గుడి కట్టించారు. ఇవన్నీ చేశారు అక్కడ. అంటే పునాదులు వేశారు. సో మొత్తం తీసేసి ఇప్పుడు మొత్తం సదరం చేసి పడేశారు. కానీ వాళ్ళ మైండ్లో మాత్రం ఇది మా ప్రాంతం, ఇది మా ఇల్లు, ఇక్కడ 150 గజాలు లేకపోతే 2 సెంట్లు ఇక్కడ మాకు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనేది వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం బుల్లో చేసిపోయిన విధానం చూడండి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఏవైనా కట్టండి, మీరు రాజభవనాన్ని నిర్మించండి, ఇంకోటైనా చేయండి, దాన్ని పగలగొట్టి మళ్ళీ పేదోళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతంలో ఇళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా చేస్తాం మేము. ఎంత ధైర్యం ఉండాలండి ఒక కూటమి ప్రభుత్వానికి? పేదవాళ్ళకి ఇచ్చిన 50,000 ఇళ్ళని మీరు ఒక క్యాబినెట్ డెసిషన్ తోటి మీకు ఇక్కడ ఇళ్ళు లేవని చెప్పేస్తారా? అంటే రాజధాని ఎవరిది అసలు? ఎవరిది రాజధాని? మీ ఒక్కళ్ళదా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ డబ్బు అంతా? అప్పులని తీసుకొచ్చేసి దాని మీద పంచుకోవటానికి మీరందరూ? పేదవాడికి అవకాశం లేని రాజధాని ఇదా? హైదరాబాద్ని ఏమంటారు? సిటీ ఆఫ్ కమ్యూనిటీస్ అంటారు. 400 years చరిత్ర అంటాం. హౌ ఇట్ హెస్ బిన్ గ్రోన్, హౌ ఇట్ హెస్ బిన్ బిల్ట్ చూస్తే ఇయర్స్ టుగెదర్ ఎక్కడెక్కడి నుంచో మార్వాడీల దగ్గర నుంచి, అట్టడుగు వర్గాల దగ్గర నుంచి, అనేకమైన ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క క్లాస్ వారి వర్గం మొత్తం హైదరాబాద్లో ఉండిపోయారు కదా. అది కదా క్యాపిటల్ అంటే. క్యాపిటల్లో లేదు నా వర్గం మనుషులే, నేను చెప్పిన వాళ్ళే, లేకపోతే నా వాళ్ళే అన్న దృక్పథంతో ఉండే దాన్ని క్యాపిటల్ అంటామా? మళ్ళీ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనే ఒక ప్లాన్ బి ఒకటి ఇస్తే మళ్ళీ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఆయన తెక్కురాడు, అది కాదు ఇవన్నీ చెప్పారు. ఇది మంచి చర్య. ఇది 50,000 మందిని మీరు అట్టడుగు వర్గాలని మీరు బయటికి తీసి మీ పట్టాలు లేవంటే మీరందరూ ఏమో అద్భుతమైన మనుషులను, ప్రజల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టాలి, జనముండి దగ్గర రాజధాని కట్టాలంటేమో జగన్ మంచోడు కదా. ఎటుపోతున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది, దీన్ని ఖండిస్తుంది.